మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వాదము ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, అలాగే కొంతమంది డిగ్రీ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, నడిపించండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు చక్కని కాపుదలు ఇవ్వండి. ప్రాముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యము, డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి, భద్రత ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారికి కూడా మీ కృపనిచ్చి మీ దీవెన సమాధానముతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ కృపనివ్వండి. ఆరోగ్యమును, శక్తిని మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, బలపరచమని శక్తి కలిగిన మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినములో ఉదయమే 6 గంటలకే స్కూల్కి వెళ్ళాల్సి రావడంతో మరి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు చెప్పలేకపోయాను, దయతో మన్నించండి. ఈరోజు మనం కీర్తనలు 22వ అధ్యాయం 9వ చరణం నుండి 11వ చరణం వరకు ధ్యానం చేద్దామండి. కీర్తన 22, 9వ చరణం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. 10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. 11. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడనూ లేడు, నాకు దూరముగా ఉండకుము. ప్రియులరా, ఈ కీర్తనే మనం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి మధ్య జరుగుతున్న సంభాషణగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మెస్సియా కీర్తనగా చూసాం. కాబట్టి తండ్రి కుమారుల యొక్క సంబంధం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అట్లాగే తల్లి కుమారుల మధ్య ఉన్న సంబంధం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4 నుండి 6 వరకు చూస్తే అండి, 50వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం అండి. అలసిన వానిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించిన వారికి మాత్రమే దేవుని వాక్యము వినబుద్ధి అవుతుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడండి. 5వ వచనం. ప్రభువుగా యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. దేవుడే వినే బుద్ధి పుట్టిస్తాడు మనకి. వాక్యం వినలేకపోతున్నామంటే అది ఖచ్చితంగా మనలో ఉన్న లోపమని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం వినిబుద్ధి దేవుడు పుట్టించినప్పుడు వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడతాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం, 52వ వచనం అండి. యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ మనం చూస్తాం. లూకాసు వార్త 2, 40, 52. 40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. అంటే క్రీస్తు యొక్క జననము, ఎప్పుడైతే జననం జరిగిందో ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెరగడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎదిగి బలం పొందుతూ బలంతో పాటుగా దేవుని దయ కూడా ఆయన మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన మీద కూడా, మన బిడ్డల మీద కూడా ఆ రీతిగా చక్కగా దేవునిలో ఎదగాలి. దేవుని యొక్క కాపుదల దయ మన మీద ఉండాలి. అలాగే 52వ వచనం అండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆయన వర్ధిల్లిన విధానం కీర్తన ఎలాగైతే రాయించారో ఇక్కడ నెరవేర్పుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క జనన విధము చూస్తే ఖచ్చితంగా ఆయన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడనేది ఇక్కడ మనం చూస్తామండి. ఆయనే శరీరాకారంగా మన మధ్యకి దిగొచ్చినట్లుగా మనం అనేక లేఖనాల్లో చూస్తామండి. ఆ మాటే 9వ చరణం 10వ చరణం చూస్తున్నాం. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా, నేను నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టి. ఇదంతా బాల్యము, క్రీస్తు యొక్క జననము, బాల్య సంబంధమైన విషయాలు ఇక్కడ 9, 10 వచనాలు చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన శరీరాకారంతో దిగివచ్చాడనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 7:14 అండి. యేసుక్రీస్తు శరీరాకారంతో దిగి వస్తాడని
కొన్ని లేఖనాలు అంటే ప్రవచనాలు చూస్తాము, వాటి నెరవేర్పును కూడా మనం చూస్తామండి. యెషయా గ్రంథం 7:14లో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. దేవుడు మనకి ఉన్నాడని, దేవుడు మనతో కూడా ఉన్నాడని అర్థం వచ్చినట్లుగా ఆ పేరు ఆయనే పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:23లో దీన్ని నెరవేర్పు చూస్తామండి. మత్తయి సువార్త 1:23 ప్రభువు తన ప్రవక్త ద్వారా 22 కూడా అండి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ ఆయన శరీరాకారంతో వస్తాడని యెషయా 7:14లో మనం ప్రవచనాన్ని చూసాం. ఇక్కడ మత్తయి సువార్తలో నిర్వచనాన్ని లేదా ఆయన యొక్క రాకడ యొక్క నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే లూకా సువార్త 1:32-35 వరకు అండి. లూకా సువార్త 1:32 నుంచి అండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. క్రీస్తు యొక్క శరీరాకారంతో వచ్చే ఆ రాకడ విషయములై ప్రవచనాల నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇదే లూకా సువార్తలో 2:40-52 వరకు కూడా మాట మనం చూడొచ్చండి. తర్వాత యోహాను సువార్త 1:1-2 వచనాలు. యోహాను సువార్త 1:1-2 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యములు అనగా నిత్య రాజ్యములో తండ్రితో పాటుగా ఆయన ఉన్నారు, వాక్యమై ఉన్నారు. అక్కడ వాక్యము దేవుడై ఉండెను. అదే అధ్యాయంలో 14వ వచనంలో ఆ వాక్యము అంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆద్యందు వాక్యం ఉండెను. వాక్యమే మనం దేవుడు లేదా శబ్దము లేదా వాక్కు అనే మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని ఆయన ప్రవచనము నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 1:1-2 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఆయన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన మాటలే ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దేవుని దగ్గర నుండి అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఈ లోకానికి దిగి వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు 22వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూసామండి. ఇక 11వ వచనం చూస్తే, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా నుండకము. తండ్రి, నన్ను పుట్టించిన వాడవు నీవే, నన్ను తల్లి దగ్గర ఉంచిన వాడవు నీవే, నాకు నమ్మిక పుట్టించింది నీవే అని ఈ విషయాలన్నీ చెబుతూ మరలా అంటున్నాడు కీర్తనకారుడు. శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయం చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా నుండకము. అంటే ఇవన్నీ కలుగజేసిన దేవుడు, పుట్టించిన దేవుడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు కూడా. ఆదరించిన దేవుడు, మనల్ని ఈ లోకానికి రప్పించడానికి ఒక మంచి ప్రణాళిక ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, శ్రమ వస్తే ఎలా దేవుని మీద ఆనుకోవాలి, ఇవన్నీ నేర్పింది కూడా ఆయనే. ఇక్కడ అంటున్నాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు. అంటే ఒక్కడే, ఆయన సిలువలో ఆ కార్యాన్ని ఒక్కరే చేశారు. అలాంటప్పుడు సహాయం చేసేవారు ఎవరు లేక శ్రమలో ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు తండ్రితో, నాకు దూరముగా ఉండకము. అదే మాట ప్రారంభ వచనం చూసాం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. తనకున్న శ్రమ, తన పడేటువంటి శ్రమ సహాయం చేసేవారు ఎవరూ ఉండరండి, ఒక్కడే చేయగలిగిన వాడు ఆయన. శిలువ కార్యం, అటువంటి శిలువ కార్యాన్ని ఆయన చేసి మనకు విడుదలిచ్చాడు. అందుకే తండ్రితో ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నాకు దూరముగా ఉండకము, నాకు సహాయం చేయము, సహాయం చేసేవాడు ఎవరు లేరు అని. కాబట్టి తండ్రి తన కుమారునికి సహాయం చేసి మృతులో నుండి లేపినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి క్రీస్తును మనం దేవునిగా కలిగి ఉన్నాం, ఆయన్ని మనం వెంబడిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్.